వెల్కమ్ టు అవర్ ఛానల్. హిందువులు ప్రతి సందర్భంలో కూడా ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు అష్టదిక్పాలకులను ఆవాహన చేసి వారికి ముందుగా పూజాధికాలు నిర్వహించడం అనేది పరిపాటి. అయితే ఈ అష్టదిక్పాలకులు ఎవరు, వారికి సంబంధించినటువంటి వివరాలని సాధారణంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. అయితే ఈ వీడియో ద్వారా ఈ అష్టదిక్పాలకులకు సంబంధించిన వివరాలని మీకు తెలియజేస్తున్నాం. ముందుగా అష్టదిక్కులు అంటే 8 దిక్కులు. వీటిలో ఫస్ట్ది తూర్పు దిక్కు, రెండవది ఆగ్నేయం, తర్వాత దక్షిణ దిక్కు, తర్వాతది నైరుతి, తర్వాత పడమర దిక్కు, ఆ తర్వాత వాయువ్యం, తర్వాత ఉత్తర దిక్కు, ఆ తర్వాత ఈశాన్యం. ఇవి 8 అష్టదిక్పాలకులకు సంబంధించినటువంటి అధిస్థానాలు. అయితే దీంట్లో తూర్పు దిక్కుకు అధిపతి ఇంద్రుడు. ఈయన ఆయుధం వజ్రాయుధం. ఆయన ప్రయాణించే వాహనం ఐరావతం. ఈయన భార్య పేరు శచీదేవి. ఇంద్రుడు నివసించే పట్టణం అమరావతి. ఇక రెండవది ఆగ్నేయం మూలకు అధిపతి అగ్నిదేవుడు. ఈయన ఆయుధం శక్తి ఆయుధం, వాహనం తగరు వాహనం. ఈయన నివసించే పట్టణం తేజోవతి. అలాగే అగ్నిదేవుడి భార్య పేరు స్వాహాదేవి. మూడవది దక్షిణ దిక్కు. దీనికి అధిపతి యమధర్మరాజు. ఈయన ఆయుధం దండకం, వాహనం మహిషం. ఆయన నివసించే పట్టణం సంయమని. యముడి భార్య పేరు శ్యామలాదేవి. నాలుగవది నైరుతి మూల. ఈ దిక్కుకు అధిదేవుడు నైరుతి. ఈయన భార్య దీర్ఘాదేవి. ఆయుధం కుంతం. నైరుతి వాహనం గుర్రం. నివసించే పట్టణం కృష్ణాంగన పట్టణం. ఐదవది పడమర దిక్కు. దీనికి అధిపతి వరుణుడు. ఆయన భార్య కాళికాదేవి. ఈయన నివసించే పట్టణం శ్రద్ధావతి. ఆయుధం పాశం, వాహనం మొసలి. తర్వాతది వాయువ్యం మూల. దీనికి అధిపతి వాయుదేవుడు. ఆయన భార్య అంజనాదేవి. నివసించే పట్టణం సంధవతి. ఈయన ఆయుధం ధ్వజం, వాహనము లేడి. తర్వాత ఏడవది ఉత్తర దిక్కు అధిపతి కుబేరుడు. ఆయన భార్య చిత్రరేఖాదేవి. వీరు నివసించే పట్టణం అలకపట్నం. వాహనం నరుడు, ఆయుధం ఖడ్గం. చివరిది అలాగే ఎనిమిదవది ఈశాన్య మూల. దీనికి అధిపతి ఈశాన్యుడు. భార్య పేరు పార్వతీదేవి. నివసించే పట్టణం యశోవతి. ఆయన వాహనం వృషభం, ఆయుధం త్రిశూలం. ఇవి అష్టదిక్పాలకు సంబంధించినటువంటి సమాచారం. థ్యాంక్ యూ వెరీ మచ్.